సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం గజ్వేల్ ఫైర్ స్టేషన్ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఓ శ్రీనివాస్ రెడ్డి మరియు అనిల్ కుమార్ శ్రీనివాస్ మరియు సిబ్బందితో కలిసి అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆసుపత్రిలో ఉన్న సిబ్బంది మరియు డాక్టర్లతో మాక్ డ్రిల్ నిర్వహించారు. ముఖ్యంగా అగ్ని ప్రమాదాల నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యక్షంగా చేసి చూపించి అవగాహన పెంపొందించుకోవాలని ఫైర్ స్టేషన్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ అనుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని, అగ్ని ప్రమాదం నివారణ చాలా సులువు అని, అగ్ని ప్రమాదాలలో చాలా మంది విలువైన ఆస్తులను ప్రాణాలను కోల్పోతున్నారని, చిన్న చిన్న టెక్నిక్స్ పాటిస్తే అగ్ని ప్రమాదాలు నివారించవచ్చని, ప్రతి ఒక్కరూ అగ్ని ప్రమాదాల నివారణకు కృషి చేయాలని, గజ్వేల్ పట్టణంలో ఉన్న అగ్ని ప్రమాద కేంద్రం ఎప్పుడూ ప్రజల కోసం పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అగ్ని ప్రమాదాల నివారణ కోసం తెలుసుకోవాల్సిన విషయాలపై మాక్ డ్రిల్ చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ రెడ్డి మరియు అనిల్ కుమార్, శ్రీనివాస్ మరియు అగ్నిమాపక సిబ్బంది అందరూ పాల్గొన్నారు. అంటే గ్యాస్ పైన ఉన్నప్పుడు మన కంట్రోల్ ఉంది కాబట్టి ఫ్రెండ్ ఉంటుంది. అది అనుకోకుండా ఎక్కువైంది అనుకోండి, ఆ గ్యాస్ లీక్ అయిపోయింది. సపోజ్ మన ఒక రూమ్లో ఉన్నాం, మన ఇంట్లో కానీ లేదంటే మన హాస్పిటల్లో ఐసీయూ అట్లాంటివి ఉంటాయి, చాలా ఉంటాయి. అక్కడ ఆక్సిజన్ లీక్ అయ్యి ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కానీ ఇంకేదైనా సంబంధించడం వల్ల వైరేజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మన కంట్రోల్లో ఉండదు. అప్పుడు ఏం చేసుకోవాలి? సో మన కంట్రోల్ ఉండడానికి ఈ మూడింట్లలో ఏదైనా ఒకదాన్ని అవాయిడ్ చేసినట్టయితే మనం ఫైర్ ఆపుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చేసుకుందాం. ఇక్కడ అట్టముక్కలు ఉన్నాయి, అట్టముక్కలు అంటిపెట్టి దీంట్లో ఫైర్ ఎట్లా ఆపేస్తారో చూద్దాం. ఐడియా ఉండాలి. ఇది వచ్చేసి CO2 కార్బన్ డైఆక్సైడ్, అంటే మంటలను ఆర్పడానికి ఉపయోగించే వాయువు కార్బన్ డైఆక్సైడ్. మంటలు మండాలంటే ఆక్సిజన్ కావాలి. సో మనం కార్బన్ డైఆక్సైడ్ యూజ్ చేసి మంటలు ఆర్పేయచ్చు. అట్ ద సేమ్ టైం ఇది వచ్చేసి DCP పౌడర్ అండి. దీంట్లో ఏంటంటే డ్రై కెమికల్ పౌడర్ ఉంటుంది, ఇది యూజ్ చేసి కూడా ఆర్పేయచ్చు. మనం ఎక్కడైనా కానీ సినిమాల్లో కానీ షాపింగ్ మాల్లో కానీ హాస్పిటల్లో కానీ డిఫరెంట్ ప్లేసెస్లో కూడా ఇవన్నీ మనం యూజ్ చేస్తుంటాం. బట్ వాటర్ యూజ్ చేసినా ఆర్పేయచ్చు. వాటర్ కొన్ని ప్లేస్లలో యూజ్ చేయం, ఎందుకంటే సపోజ్ ఏదైనా వాల్యుయేబుల్ డాక్యుమెంట్స్ కానీ పేపర్స్ సంబంధించిన, ఇప్పుడు మన హాస్పిటల్ చూసుకుంటే కేసీడ్స్ డిఫరెంట్ అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. కాబట్టి మనం వాటర్ యూజ్ చేస్తే అటువంటి వాల్యుయేబుల్ డాక్యుమెంట్స్ నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం CO2 కానీ ఐదర్ లేదంటే కార్బన్ డైఆక్సైడ్ DCP కానీ ఈ రెండు యూజ్ చేసి మనం ఆర్పేయచ్చు అనమాట. ఇప్పుడు మనం ఇవి ఎట్లా ఆపరేటింగ్ చేయాలో తెలుసుకున్నాం.